హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య బ్రాహ్మణ మహిళలు కొంతమంది ఒక వీడియో చేశారు. సో ఎందుకు జనాలు బ్రాహ్మణుల మీద ఏడుస్తారు? మీరు పిలిస్తేనే కదా మా వాళ్ళు పూజా కార్యక్రమాలకు మీ ఇళ్ళకు వచ్చేది. మీరు పిలవకుండా వాళ్ళు రావటం లేదు. దాని తర్వాత మన బ్రాహ్మణుల గురించి తరచుగా నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఇది బాగలేదు. తర్వాత మేము పదవులలో మనము ఉండగలుగుతున్నామంటే, కొన్ని పదవులు వస్తున్నాయంటే సో మెరిట్లో కష్టపడి సాధించుకుంటున్నాము, దానికి మా మీద ఎందుకు ఏడుపు అనే వాళ్ళు చేసిన వీడియోలో సారాంశం. అసలు బ్రాహ్మణుల దేశ జనాభాలో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ముందు మనం తేల్చిన తర్వాత ఫర్దర్గా మనం చూద్దాం. దేశంలో ఉన్న జనాభాలో 3 నుంచి 5% వరకు బ్రాహ్మణులు ఉంటారు అనేది లెక్క. కారణం ఎందుకంటే ఈ కులం క్యాస్ట్ వైజ్ సెన్సెస్ 1931 తర్వాత చేయలేదు. 1931లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. అప్పటి నుంచి కులాల విస్ఫోటం అందరికీ క్లియర్గా, ఫలానా ఆయన ఫలానా కులం, ఫలానా ఆయన ఫలానా కులం, ఇన్ని కులాలు, మా కులాలు ఇంత ఉన్నాం, మేము ఇంత ఉన్నాం, మా పదవులు ఎన్ని, మాకు రావాల్సింది, ఈ లెక్కలన్నీ అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి 1931. సో మనం 2026లో ఉన్నాం. దగ్గర దగ్గర 100 సంవత్సరాలు అవుతున్నారు, 95 సంవత్సరాలు. తర్వాత జరగలేదు, ఈ కుల గణన జరగలేదు. సరే, మన లెక్క ప్రకారం దేశ జనాభాలో బ్రాహ్మణుల పాపులేషన్ మనము 3 to 5% అని అనుకున్నాం కదా. అందులో ఉత్తరాఖండ్లో అందరికంటే ఎక్కువగా 20 నుంచి 25% ఉత్తరాఖండ్లో ఉంది, చిన్న రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్లో 14 నుంచి 16%, ఉత్తరప్రదేశ్లో 10 నుంచి 12%, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ 11 నుంచి 12%, ఈ రాజస్థాన్, హర్యానా అండ్ బీహార్ ఈ రాష్ట్రాల్లో 6 నుంచి 12%, మధ్యప్రదేశ్ అండ్ ఒడిస్సా 6 నుంచి 10%, కర్ణాటక అండ్ మహారాష్ట్ర 4 నుంచి 6%, వెస్ట్ బెంగాల్ 5 నుంచి 6.5%. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 3 నుంచి 5%, తమిళనాడులో తమిళనాడు అండ్ కేరళ 1 నుంచి 3%, పంజాబ్ అండ్ జార్ఖండ్ 3 నుంచి 8%. ఇవి మన పాపులేషన్స్. సో ఉత్తరాదిన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. కొన్ని దక్షిణాదిన బ్రాహ్మణులు నిర్లక్ష్యానికి గురవుతున్నారా, బ్రాహ్మణుల మీద రెస్పెక్ట్ లేదా అని మనం ఎవరైనా దేశం మొత్తం మీద చూస్తే, దేశం మొత్తం మీద సో దానం తీసుకుంటూ కాళ్ళు మొక్కించుకునేది కూడా బ్రాహ్మణులే, దానం తీసుకుంటూ కాళ్ళు మొక్కించుకునేది కూడా బ్రాహ్మణులే. అది దానికి మళ్ళా వెనక పురాణాలు, చరిత్ర, మనకు వేదాలు, ఇవన్నీ వాటి గురించి మనం ఇప్పుడు ఇష్యూ కాదు ఇక్కడ. సరే, బ్రాహ్మణులు ప్రధాన వృత్తి పాతకాలంలో పూజారి వర్గం మరి అలాంటప్పుడు దేశంలో ఎన్ని గుడులు ఉన్నాయి అనేది కూడా ఒకసారి తెలియాలి. మన దేశంలో టోటల్ 6 లక్షల గుడులు, హిందూ గుడులు ఉన్నట్టుగా లెక్క. హిందూ గుడులు
ఇతర మస్తసుల గుడుల గురించి చెప్పటండి. అందులో హైయెస్ట్ తమిళనాడులో 80,000 నుంచి 90,000 వరకు ఉన్నాయి. 80,000 నుంచి 90,000 వరకు. మహారాష్ట్ర 77,283, కర్ణాటక 61,232, వెస్ట్ బెంగాల్ 53,658, గుజరాత్ 49,995, ఆంధ్రప్రదేశ్ 47,152, హిమాచల్ ప్రదేశ్ 12,652, రాజస్థాన్ 39,392, ఉత్తరప్రదేశ్ 37,518 గుడులు, ఒడిస్సా 30,877 గుడులు, తెలంగాణ 28,312 గుడులు, మధ్యప్రదేశ్ 27,947 గుడులు, కేరళ 22,848 గుడులు. సో ఈ గుడులల్లో ఇప్పటి వరకు మెజారిటీ బ్రాహ్మణ పూజారులు ఉంటారు. ఒక్కొక్క గుడికి 2, 3, 4 కూడా ఉంటారు. చిన్న గుడులైతే, పెద్ద గుడులైతే 100లో ఉంటారు, తిరుపతి అలాంటివి. సో ఈ గుడులలో కూడా వాళ్ళకు ఇప్పటి వరకు వాళ్ళు తప్ప ఇతరులెవరు పూజారులుగా నియమించడానికి లేదు. కాబట్టి ఈ గుడుల మీద మన ఆధారపడి జీవించే బ్రాహ్మణ కుటుంబాలు కూడా లక్షల్లోనూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేయదలుచుకున్నది ఏంటంటే, బ్రాహ్మణ పూజారి వర్గం వాళ్ళ సంఖ్య ఎంతైనా కేవలం అతను ఒక బ్రాహ్మణ్ అంటే ఆ కులం పేరునే అతనికి గౌరవం దక్కుతూ ఉంది. అతను పేద బ్రాహ్మణుడు కావచ్చు, భుజం మీద ఒక టవల్ వేసుకొని, ఓ పంచె కట్టుకొని, ఓ జందెం వేసుకొని, ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా ఉన్నా కూడా ఆయనకు దండం పెడతారు. ఆయన 4 శ్లోకాలు చెప్పి ఏదన్నా ఒక విషయం చెప్తే కాళ్ళు మొక్కుతారు, మనకు దక్షిణ ఇస్తారు. సో ఈ రకంగా బ్రాహ్మణులు అన్ని విధాల గౌరవం పొందుతూ మనకు ప్రధానమైన ఫంక్షన్స్ ఏం జరిగినా వాళ్ళు లేకుండా జరగవు. ఒక అధికారి ఆయన సీట్లో కూర్చుండే ముందు పూజ చేయించుకుంటాడు. ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలన్నా పూజ పురస్కారాన్ని. సో ఈ రకంగా బ్రాహ్మణ వర్గానికి అడుగడుగున ఏదో ఒక రూపంలో మనకు వాళ్ళ జీవన వృత్తికి ఎలాంటి లోటు లేకుండా పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కానీ వాళ్ళు పూజారి కొన్ని చిన్న గుడులలో ఆ పూజారికి చందాలు రాకపోతే దాని తర్వాత మా పిల్లలకు రిజర్వేషన్ వల్ల అన్యాయం అయిపోయింది, ఉద్యోగాలు దొరకటం. ఈనాడు ప్రపంచ దేశాల్లో ఉన్న మెజార్టీ అమెరికాలో ఉన్న మెజార్టీ వాళ్ళు బ్రాహ్మిన్స్, కమ్మాస్ వీళ్ళు ఉన్నారు. లెక్క తీసుకొచ్చేవాడికి. కానీ ఏంటంటే ఇక్కడ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఏదైనా అవుతున్నానే వెంటనే అమెరికా వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఈ దేశంలో పనిచేయాలని వాళ్ళు అనుకోను కూడా. సో దేశభక్తికి ఎక్కువ మాట్లాడేది వాళ్ళే, మరి దేశంలో ఉండరు వాళ్ళు. సో ఇది కఠోర సత్యం, వాస్తవం. ఇందులో ఏ మాట కూడా మనము ఇక్కడ ఎక్స్ట్రాగా మనము ఒక
అసత్యాన్ని మనం చెప్పలేదు, అందరికి తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఈ పోనీ ఉద్యోగాల విషయాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఐఏఎస్లో దగ్గర 70% బ్రాహ్మిన్సే ఉన్నారు. ఐపీఎస్లో 45 నుంచి 50% బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఇంకా ఇతర దాని తర్వాత సెంట్రల్ సెక్రటేరియట్ అంతా వాళ్ళే. దాని తర్వాత ఈ మంత్రులు, ప్రధానమంత్రి దగ్గర నుంచి మంత్రులు, మనకు భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. సో ఈ ప్రతి విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న స్టెనోలు, ఈ స్టెనోలు అంతా బ్రాహ్మిన్సే, వెరిఫై చేసుకోవచ్చేవారే. సో ఈ రకంగా అన్ని విధాల బ్రాహ్మణులకు ఎక్కడ వాళ్ళ జనాభా తక్కువ ఉందని అన్యాయం జరగటం లేదు. కానీ వాళ్ళ పర్సంటేజ్లో ఎవరికో కొద్దిమందికి ఇబ్బంది కలిగితే మొత్తం సమాజం అంతా వాళ్ళంతా అన్యాయం అయిపోతున్నట్టు, వాళ్ళకు న్యాయం జరగటం లేదు. ఎవరు వాళ్ళకు జనాభా పరంగా, ఓటు పరంగా తక్కువ సంఖ్య ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు కేర్ చేయటం లేదు, పట్టించుకోవటం లేదు అని తరచుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది ఏ మేరకు సబబు, న్యాయం ఆలోచించండి. థ్యాంక్ యూ.